నాయనా నాయనా బా మా నాయనకి మీసాలు అందం బా నాయనా ఈ వయసులో కూడా నువ్వు భలే అందం కూడా నాయనా ఓకే నాయనా ఒక 10 రూపాయలు ఉంటియ్యా ఒక పని చెప్తే చేస్తావా? చేస్తాను నాయనా. నువ్వేం పని చెప్తావని మాకు తెలవదా? ఏయ్ 10 రూపాయలు ఇస్తాను, పోతా పోతా దారిలో వేసినమ్మ నాకు కనబడితే మా నాయన రమ్మంటున్నాడు అని చెప్పమంటావు. అదే కదా నువ్వు చెప్పే పని. అదే పది కొడక మీ చిన్న కట్ట కిందకి రమ్మరా 50 ఇస్తాను. నువ్వు ఇచ్చే ఈ 50 రూపాయలకి నేను పోతా పోతా ఆడ సినిమా కనబడితే సినిమా మా నాయన నిన్ను కట్ట కిందకి రమ్మన్నాడని చెప్పేసుకోవాలి. సరే నాయన దొరికినావు నాకు నువ్వు. ఒరే మీ నాయన 50 రూపాయలు ఇస్తే ఈ సినిమా పిల్లలను పోతారా? భలే ఫ్యామిలీ కూడా మీదా. ఇదేం చూసినావురా, చిన్నప్పుడైతే 10 పైసలు బిల్లు ఇస్తాడు. ఊర్లోకి పోయేసి ఒక్క సినిమా 2 సినిమాలు కాదు, మా నాయన పని బాటకు పోడు. ఇత్తనాలు చల్లే పనే ఊరంతా. ఒక సినిమా అయితే కదా 10 పైసలు బిల్లు ఇస్తాడా? ఒరే నా కొడక, నువ్వు బడికి పోయేటప్పుడు నీకు ఏ సినిమా కనబడుతుందో ఆ సినిమాని మా నాయన రమ్మంటున్నాడని చెప్పేసి బడికి పోరంటాడు. నేను ఆ 10 పైసలు బిల్లు తీసుకుంటానా, నాటో రంగట్లో కమర కట్టు తీసుకుని నోట్లేసి నవ్వుతా పోతా. ఎక్కడన్నా ఒక సినిమా కనబడుతుంది, ఆ ఊర్లో ఎవరో ఒక సినిమా కనబడుతుంది, పోతా. సినిమా మా నాయన నిన్ను కట్ట కిందకి రమ్మంటున్నాడు అని చెప్తానా, ఆమె ఒక 10 పైసలు ఇస్తుందే, దాన్ని తీసి జోబులు వేసుకుంటానా, అంతే బడికి పోతా. ఇది నా పని. ఒరే ఇప్పుడు కూడా చూడరా మా నాయన అట్టున్నాడా. ఓయమ్మో, మీ నాయన చూస్తే ఇతరాలు భలే సలే లాగున్నాడా. ఒరే నువ్వు పెళ్ళి చేసుకోలేదురా? ఈయన కొడుకు భయపడి పెళ్లి చేసుకోవాలా, ఏడెత్తనాలు తల్లేస్తాడని.